అధికారం కోసం రాజకీయాల్లో నమ్మకాలు, విలువలు, కృతజ్ఞతలు అన్నీ పక్కన పెట్టేస్తారా? రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇచ్చిన నాయకుడి విగ్రహాన్నే మంత్రి పదవి ఆశతో కూల్చేస్తారా? కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన పరిణామాలు ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తున్నాయి. తమ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు కల్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాత్రికి రాత్రే తొలగించారు అనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో కృతజ్ఞతకు విలువ ఉండాలా లేక అధికారం కోసం గతాన్ని మర్చిపోవాలా అన్న ప్రశ్న ఇప్పుడు జమ్మలమడుగులో వినిపిస్తోంది. తమ గ్రామంలో తమ చేతుల మీదుగానే ఏర్పాటు చేసి ఏళ్ల తరబడి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే 2 ముక్కలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనను చూసిన ప్రజలు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారతారా అని ప్రశ్నిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్తోనే ప్రారంభమైంది. ఎక్కడో లెక్చరర్గా పనిచేస్తున్న ఆయనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టింది మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని స్థానికులు గుర్తు చేస్తున్నారు. 2004-2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి 2014లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విజయం సాధించారు. అలాంటిది తనకు రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడి విగ్రహాన్ని కూల్చివేయడం దిగజారుడుతనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసింది కూడా భూపేష్ రెడ్డి తండ్రి దేవగుడి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసినాడు. ఈరోజు ఏదైతే ఆ విగ్రహాన్ని నిన్న రాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. 2014లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గ రాజకీయాలకు దూరమైన ఆయన ఆ తరువాత టీడీపీని వీడి బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు మంత్రి పదవి లక్ష్యంగా మరోసారి రాజకీయ వ్యూహాలు మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా చంద్రబాబు జమ్మలమడుగు పర్యటనకు ముందు తమ కుటుంబం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్నే తొలగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాయి. విగ్రహం కూల్చివేతపై పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సింది పోయి గాలికి విగ్రహం పడిపోయింది అంటూ ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వివాదానికి కారణమయ్యాయి. వైఎస్ఆర్పై అభిమానమున్న ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. జరిగిన ఘటనపై సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధి బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చెప్పినది చేస్తాం, చేసినది చెప్పుతానే ఉంటాం, చేస్తానే ఉంటాం. మాకు తేడా వచ్చి చెప్తూ ఉంటాం. ఈరోజు దేవుడిలో ఏదో విగ్రహం ఎత్తినారంట. అవా ఉంది, మా అవా వచ్చింది, పోయింది. అవాలో పోయింది. ఏందో అన్నం పెట్టిన చేతినే నరికినారు అన్నాడట. వైఎస్ఆర్ నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనూ గెలిచి అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవి పొందారు. ఆ తరువాత బీజేపీలో చేరిన ఆయన ఇప్పుడు మళ్లీ అధికార పార్టీ నాయకత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు జమ్మలమడుగులో బలంగా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.